అరకు పార్లమెంటరీ స్థానం బరిలో ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రొబ్బా లోవరాజు పేరు పరిశీలనలో ఉన్నట్లు ఏజెన్సీ ప్రాంతంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎస్టీ భగత సామాజిక వర్గానికి చెందిన లోవరాజు 2008 నుండి పలు సంఘాల్లో కీలక పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రశ్నించే తత్వం ఉండడంతో పలు పార్టీలు తన ప్రతిభను గుర్తించి ఆహ్వానం పలికినట్లు సమాచారం. లోవరాజుపై ప్రచారం అవుతున్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది 95 న్యూస్ ఛానల్. ముందుగా నమస్కారం. 95 న్యూస్ ఛానల్ చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు అరకు పార్లమెంట్ బారిలో రొబ్బా లోవరాజు అనే నేను ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అరకు పార్లమెంట్ బరిలో నా పేరు వినిపిస్తుందని చెప్పి వివరణ కోరడం కోసం 95 న్యూస్ ఛానల్ వారు ఈరోజు నా దగ్గరికి వచ్చారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఏంటంటే గత 15 సంవత్సరాలుగా అనేక గిరిజన సంఘాలలో పనిచేస్తూ అనేక గిరిజన సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నటువంటి నన్ను అన్ని రాజకీయ పార్టీలు కూడా నా యొక్క ప్రతిభ గుర్తించి వాళ్ళ యొక్క పార్టీ నుంచి బరిలో దిగమని నన్ను సంప్రదించడం జరిగింది. గత 2 నెలల క్రితము నా యొక్క బయోడేటా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాది ఎస్టీ భగత సామాజిక వర్గం, విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాడేరు అరకు నియోజకవర్గాల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం. అలాగే నా యొక్క జీవిత భాగ్యస్వామి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం ఎస్టీ జాతాపు సామాజిక వర్గం. పార్వతీపురం మన్యం జిల్లాలో అతి ఎక్కువ జనాభా కలిగినటువంటి జాతి. ఈరోజు మా కుటుంబ నేపథ్యం చూసుకున్నట్లయితే అరకు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ రాజకీయ రంగాల్లో కూడా రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను 2008 నుండి విద్యార్థి సంఘాలతో పాటు ప్రజా సంఘాల్లో కూడా పోరాటం చేస్తూ ఈరోజు కూడా ప్రతి నిత్యం కూడా ఆదివాసులందరికీ అందుబాటులో ఉంటూ అనేక సమస్యలపై పోరాటం చేస్తున్నాను. మేము పోరాటం చేసి సాధించినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. గతంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో 11 కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్ పక్కా భవనాలు ఉండేవి కాదు. మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు రెడ్డి నాయక్ మినిస్టర్ ఉన్న టైంలో మేము ప్రభుత్వంతో పోరాటం చేసి విద్యార్థి సంఘంగా మేము పోరాటం చేసి 11 కాలేజ్ హాస్టల్స్ కూడా మేము సంపాదించుకోవడం జరిగింది. అలాగే ఐటీడీకి డైరెక్ట్ ఐఏఎస్లో ఉండాలని చెప్పి కూడా మేము పోరాటం చేసి మేము ఈరోజు కూడా సాధించుకోవడం జరిగింది. అలాగే అరకు పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపై నిత్యం కూడా మేము పోరాటం చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా నేను అరకు పార్లమెంట్ పరిధిలో నిలుచొని ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించి నన్నే కానీ పార్లమెంట్కి పంపించినట్లయితే ఖచ్చితంగా అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి గిరిజన సమస్యలపై పార్లమెంటు స్థాయిలో పోరాటం చేసి ఖచ్చితంగా ఆదివాసులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా కుటుంబ పరిధిలో చూసుకున్నట్లయితే అటు రంపచోడవరం, పాడేరు, అరకువేలి, పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ, పార్వతీపురం నియోజకవర్గాల్లో అన్ని సామాజిక వర్గాల్లో కూడా మాకు బంధుత్వాలు ఉన్నాయి. మా పెద్దన్నయ్య గారు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో చేస్తున్నారు. అలాగే మరొక పెదనాన్నగారు అబ్బాయి డాక్టర్ జీమాడుగుల మండలంలో కూడా మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. అలాగే నా జీవిత భాగ్యస్వామి పార్వతీపురం మన్యం జిల్లాలో సివిల్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు. మా అత్తవారిని చూసుకున్నట్లయితే మా అత్తవారు కూడా గతంలో
1995లో తెలుగుదేశం పార్టీలో ఎంపీటీసీగా గెలిచారు. మా బావగారు 2006, 2013లో కూడా కురుపాం మండలం గుటవాడ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా కూడా చేయడం జరిగింది. ఈరోజు మా తాతగారు కూడా అమ్మ వాళ్ళ తరపు నుండి తాతగారు గోళ్ళ చెల్లన్నదొర గారు విశాఖ డైరీ పాల సంఘం అధ్యక్షులుగా 1983 నుండి 2005 వరకు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎస్టీ సామాజిక వర్గంలో మా కుటుంబంలో చూసుకున్నట్లయితే భగత, కొండరెడ్డి, కొండదొర, జాతాపు సామాజిక వర్గాల అందరితో కూడా మాకు బంధుత్వాలు ఉన్నాయి. మా అన్నయ్య గారు కొండదొర అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. నేను జాతాపు సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అలాగే మా ఇంకొక అన్నయ్య గారు చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గం, తూర్పు కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి మా వదిన గారు కూడా మా ఇంట్లోనే ఉండడం జరిగింది. ఈరోజు అరకు పార్లమెంటు బరిలో నన్ను ఉండమని చెప్పి వివిధ రాజకీయ పార్టీలు సంప్రదించడం జరిగింది. ఈరోజు నా యొక్క భావాలకి, నా యొక్క సామాజిక వ్యక్తిత్వానికి, సేవకి నాకు ఏ రాజకీయ పార్టీ అయితే సమాంతరంగా ఉంటుందో చూసుకొని ఆ రాజకీయ పార్టీకి ఖచ్చితంగా నన్ను సంప్రదించినటువంటి పార్టీల్ని అతి త్వరలోనే నిర్ణయం తీసుకొని మీ అందరి సమక్షంలో వివరించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క అరకు పార్లమెంటు పరిధిలో సామాన్య గిరిజన కుటుంబం నుంచి మాలాంటి వ్యక్తులు ముందుకొస్తే అందరికీ సమానటువంటి న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు నేను చూసిన బిఎస్సి, ఎల్ఎల్బి చేస్తున్నానమ్మా. ఖచ్చితంగా అందరికీ కూడా అటు రాజకీయంగా అవనియండి, సామాజికంగా అవనియండి, మిగతా అరకు పార్లమెంటు పరిధిలోని అన్ని సామాజిక వర్గాలకి కూడా అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజలకి సేవ చేయడానికే నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఆస్తులు సంపాదించడానికో కాదు, నిత్య సేవకుడిగా, శ్రామికుడిగా మీ అందరి మధ్యలో ఒక్కడిగా ఉండడానికి ఈరోజు నేను ఈ యొక్క 95 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను.